నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ సౌత్ అడ్కా. అంటే ధర్మస్థలి దర్శనం పూర్తయిన తర్వాత ధర్మస్థలి నుంచి సుమారుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి సౌత్ అడ్కా అని. ఇక్కడ ఇది ఒక పుణ్యస్థలం, ముఖ్యంగా గణపతి ఆలయానికి ప్రసిద్ధి అనమాట. సౌత్ అడ్కా అంటే ఈ యొక్క అంటే వినాయకుడు, విఘ్న వినాయకుడు ఉంటాడు ఇక్కడ. వినాయకుడి గురించి ఒక చిన్న స్టోరీ చెప్దాం. అంటే ఆల్రెడీ పౌరాణికల్లో ఉన్న స్టోరీ నేను మీకు చెప్తున్నాను. సౌత్ అడ్కా అనేది 2 పదాల సమ్మేళనం. సౌత అంటే దోసకాయ, అంటే ఇక్కడ కన్నడలో అనుకుంటా. సౌత అంటే దోసకాయ, తడక అంటే గడ్డి భూమి. ఈ 2 గుర్తుంచుకోండి. ఒకనొక కాలంలో ఒక రాజుగారు వినాయకుడిని బాగా ఎక్కువగా పూజించేవారట. ఆ వినాయకుని యొక్క మహిమ వల్ల ముఖ్యంగా రాజ్యాన్ని వెళ్తున్నారు. కానీ శత్రురాజులు ఇది గమనించి ఆ వినాయకుడిని సర్వనాశనం చేసి, ఆ వినాయక విగ్రహాన్ని పగలగొట్టేసి, ఆ రాజ్యాన్ని జయించి ఆ వినాయకుని బొమ్మని ఎక్కడో పడేశారనమాట. కానీ కాలక్రమేణలో కొంతమంది అంటే పశువుల కాపర్లు ఆ వినాయకుని యొక్క అవశేషాలను, ఆ మొక్కలను తీసుకొచ్చి ఒక రూపంగా మార్చి దోసకాయల తోటలో, అంటే గడ్డి భూమి, గడ్డి దోసకాయలు బాగా పెరిగిన ఒక తోటలో ఆ వినాయకుని ప్రతిష్ఠించి పూజించారట. అక్కడి నుంచి ఆ ప్లేస్ ఏందిరా బాబు అంటే సౌత్ అడ్కా అనమాట. అందుకనే ఈ ఊరికి దోసకాయల తోటలో ప్రతిష్ఠించిన వినాయకుడు సౌత్ అడ్కా విఘ్న వినాయకుడు అని పేరు వచ్చిందంట. అంటే ఒకటే మరి దీనికి తాత్పర్యం అంటే నేను పూర్తిగా చెప్పలేను, కానీ ప్రస్తుతానికి అయితే సౌత్ అడ్కా అంటే దోసకాయల తోటలో వెలిసిన వినాయకుడు. ఆ రకంగా విఘ్న వినాయకుడు ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోతాయట. ఈ స్వామివారిని దర్శించుకుంటే నేనైతే ఇక్కడికి వచ్చాను, నేను చూస్తుంటాను, నాతో పాటు మీరు కూడా చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ, ఓం మహాగణాధిపతే నమః. అంటే మనకి వినాయకుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఇప్పుడు సంపత్ వినాయకుడు అంటారు, మూల గణపతి అంటారు, విద్యా గణపతి, విజయ గణపతి, మనం ఏ పేరు పెట్టుకున్నా వినాయకుడు వినాయకుడేనండి. విఘ్నాలు తొలగించేవాడు, అన్ని పూజలకు అర్హమైన వాడు. ఏ పూజ చేసినా ప్రథమ పూజ అందుకునే ఆదినాయకుడు వినాయకుడు. అటువంటి వినాయకుడిని దర్శించుకోవడానికి మనం ఇంత దూరం రావాల్సిన లేదు. అంటే మేము ఈ తీర్థయాత్రలో ఉన్నాం కాబట్టి ఇంతవరకు వచ్చాము. అంతేగాని అమ్మో అక్కడికి వెళ్తేనే మనకు పుణ్యం వస్తుంది, ఇక్కడికి వెళ్తే రాదు అని మాత్రం అనుకోవద్దు. ఏ పూజ చేసినా ముందుగా మనం వినాయకుడిని పూజించి మనం పూజ చేస్తే సకల సౌఖ్య, ఆ పూజ యొక్క పూర్తి ఫలం మనకు దక్కుతుందన్నమాట. అది మాత్రం మర్చిపోవద్దు. ఆది పూజ గణనాథుడికి చేయడానికి ప్రయత్నం చేయండి. జై వినాయక, నమో నమః. ప్రధాన దేవాలయంలో అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఇంకోటి ఉందండి. ఈ వినాయకుని దర్శించి ఏదన్నా కోరుకొని ఆ కోరిక నెరవేరితే మాత్రం కంపల్సరిగా ఒక గంట ఒకటి కడతారట. అంటే ఇక్కడ చూడండి, ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభానికి ఏదో ప్రక్కన ఇక్కడ చూడండి సౌత్ అడ్కా శ్రీ మహాగణాధిపతి టెంపుల్. ఇక్కడ అంటే చెట్టుకు కూడా కట్టారు. పెద్ద పెద్ద బెల్స్ ఉన్నాయి చూసారా, గంటలు. అంటే ఎవరి కోరిక తగ్గట్టుగా వారు అంటే ఇలా బెల్స్ కడుతున్నారనమాట. అంటే ఏ చిన్న కోరిక నెరవేరినా సింబల్గా దేవుడికి ఇచ్చుకునే మొక్కుబడి ఏంటంటే అంటే చిన్న బెల్ల కడతారు. ఇది ఒక సుసాంప్రదాయం ఇక్కడ అనుకున్నది. ఇది అంటే కొంతమంది రౌండ్స్ వేస్తారు, ఒక దేవాలయం చుట్టూరు ఇన్ని రౌండ్లు వేస్తే నేను మొక్కుబడి నెరవేరుతుంది అంటారు కదా. అలాగా ఎవరి స్థాయి కొద్దీ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు చిన్ని బెల్ల, ఇక్కడ దానికన్నా కొంచెం పెద్దది. అంతే అండి. ఇప్పుడు హిందూ మతం శాస్త్రం అనుకుంటే శాస్త్రము, చేదస్తాం అనుకుంటే చేదస్తాం. ఏదైనా నమ్మకంతో ఏది చేసినా, అంటే దేవునితో మొక్కుబడి అంటే వ్యాపారంగా అని మాత్రం అనుకోకూడదు. ఇప్పుడు చాలా గంటలు కట్టారు.
మనస్ఫూర్తిగా మనం స్వామివారిని దర్శించుకొని పూజిస్తే ఎటువంటి మొక్కుబడి, ఎటువంటి లంచం, ఎటువంటి కానుకలు, ముడుపులు ఏమీ ఇవ్వవసరం లేదండి. కేవలం మనస్సును లగ్నం చేసి స్వామివారికి పూజించండి, అది సరిపోతుంది. కాకపోతే వేరే యొక్క అభిష్టం మేరకు ప్రతి ఒక్కరు గంటలు కడుతున్నారు. అంటే ఇవి చిన్న చిన్న గంటలు కట్టుకున్నారు కొంతమంది. ఆ పైన కట్టిన ఎవరు పెద్దవారు అనమాట. ఇంతకుముందు ఎప్పుడో సీనియర్ ఒక 10-20 సంవత్సరాల క్రితం కట్టిన గంటలు అనమాట అవన్నీ. యథావిధిగా కెమెరా నిషేధం ఇక్కడ కూడా. చాలా ఉన్నాయండి, వందలాది వేలాది గంటలన్నీ కట్టారు. ఎవరి నమ్మకం వారికి. మహాగణాధిపతి అయిన ఇక్కడ స్వామివారికి గర్భాలయం లేదండి, ఓపెన్గా ఉన్నారు, గమనించారు కదా. అదండి ఇక్కడ చూసారు కదా, ఓపెన్ ఎయిర్. అంటే స్వామివారికి ప్రత్యేకించి ఆలయం అంటూ లేదండి. అంటే అలా ఓపెన్గా నిల్చోబెట్టారు. అంటే మూల విగ్రహం ఇదే, దీన్ని ప్రత్యేకించి ఒక వేరేగా ఒక ఆలయం అంటూ ఏం లేకుండా ఓపెన్గా ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉంటారనమాట. అంటే ఈ ఆలయానికి వీరు ఇచ్చిన అంటే సంప్రదాయ సిద్ధుల ప్రకారం ఎప్పుడు నేను చెప్తున్నారు కదా, గోవులు ఆ రకంగా నిలబెట్టారు, ఇంకా అది ఉంచేస్తారు అనుకోవాలి అంతే. అప్పుడు ప్రసాదం మన అమౌంట్తో తీసుకోవాలి, అది 70 రూపీస్ అనమాట. ఏం లేదు, అటుకులు బెల్లం 2 కలిపి అమ్ముతున్నారు దాన్ని. బోర్డు పాల గణపతి. ఇస్తా ఏది కెమెరా అడ్డొచ్చింది, కెమెరా కనిపిస్తుంది, కెమెరా లేకుండా మా కెమెరా అడ్డొచ్చింది. అట్లా ఓపెన్గానే ఉంటాడు. హాయ్ ప్రసాదం అదే నేను నుంచోండి, ఇందాక ఆ పాప పరిహారం కూడా చేస్తా. అందరూ వచ్చారు కదా. అన్నీ పంపించవా భవానీ గారి మూర్తి దాంట్లో పెట్టేసిన నేను మూర్తి దాంట్లో ಬಸ್ಸು ಅಥವಾ ಟ್ರೈನ್ ಏನೋ చూడండి భోజనం అందరూ వస్తారు. నాన్నగారు పట్టుకుంటున్నారా డబ్బుదాము అని
అక్కడ బ్యాక్ సైడ్ బాగా మంచి వెనకాల భోజనం వెనకాల తీర్థం తీసుకొని పోతాం. ఆ భోజనం చెప్పంటారు రండి. ఇలాగే